మీకు 18 ఏళ్ళు వచ్చాయా? అయితే ఇంకేం, ఎంచక్కా ఓటు నమోదు చేసుకోండి. ఎన్నికల్లో ఓటు వేసి అభ్యర్థిని గెలిపించండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ప్రతి ఎన్నికల టైంలో ఈసీ పదే పదే గుర్తు చేసే అంశం ఇది. మరి దీన్ని నేటి యువత ఎంతవరకు పాటిస్తోంది? వయసు వచ్చినా ఓటు రిజిస్ట్రేషన్ చేసుకుని వారు కొందరుంటే, ఓటు హక్కు ఉన్న బద్ధకంతో ఓటింగ్ పై ఆసక్తి చూపని వారు దేశంలో కోట్లల్లో ఉన్నారట. ఎందుకో చూద్దాం. ప్రజల తలరాతను మార్చే ఆయుధం ఓటు. ఓటు వేసే వయసొచ్చినా ఓటు వేయడానికి ముందుకు రాని వారు చాలా మంది ఉన్నారు. దాంతో పలు ప్రాంతాల్లో ఓటింగ్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. దేశవ్యాప్తంగా తక్కువ ఓటింగ్ నమోదవుతున్న ప్రాంతాలు దాదాపు 200 నియోజకవర్గాల వరకు ఉన్నాయని గుర్తించింది ఈసీ. ఇందులో టాప్ 50 జాబితా విడుదల చేసి ఆ ప్రాంతాల్లో తక్కువ ఓటింగ్ నమోదుకు గల కారణాలేంటో తెలపాలని అన్ని రాష్ట్రాల ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో 4 పార్లమెంట్ స్థానాల్లో తక్కువగా పోలింగ్ నమోదైనట్టు గుర్తించింది. 2019 లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్ ఓటింగ్ శాతం 44.84%, సికింద్రాబాద్ లో 46.50%, మల్కాజ్గిరిలో 49.63%, చేవెళ్లలో 53.25% ఓటింగ్ నమోదైంది. కేంద్ర ఎన్నికల సంఘం సూచనతో ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఈసీ అధికారులు రిపోర్ట్ తయారు చేశారు. యువతలో అశ్రద్ధ కారణంగా ఓటు వేసేందుకు రావడం లేదని తేలింది. ఇక ప్రతిరోజు సంపాదనకు వెళ్లేవారు పోలింగ్ సెలవున్నా పనికి వెళ్తున్నారు. ఒకే కుటుంబంలోని ఓటర్లను వేరువేరు పోలింగ్ బూతులకు కేటాయించడంతో ఓటు వేసేందుకు వెళ్లడం లేదట. దాంతో పాటు అంతర్గత వలసలు, క్యూలో నిలబడడం వంటి కారణాలతో తక్కువ ఓటింగ్ జరుగుతుందని సిఈసికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు విస్తృతంగా అవగాహన కల్పించాలని, యువతను భాగస్వామ్యం చేయాలని సూచించింది. ప్రస్తుతం దేశంలో 18 ఏళ్ల వయసున్న యువతీ యువకులు దాదాపు 5 కోట్ల మంది వరకు ఉన్నారు. వీరందరికీ ఓటు నమోదు చేసుకునే అవకాశం ఉన్నా కేవలం 2 కోట్ల మంది మాత్రమే యువత ఓటర్ జాబితాలో పేరు నమోదు చేసుకున్నారు. అంటే ఓటేసే వయసు వచ్చినా కేవలం 38% మంది మాత్రమే ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. దేశంలో 18 ఏళ్ల యువత ఎక్కువగా ఓటర్లుగా నమోదైన రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. 12 లక్షల మందిలో 8 లక్షల మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ లో 62%, హిమాచల్లో 60% మంది ఉన్నారు. అతి తక్కువగా బీహార్లో ఓటు హక్కు వయసొచ్చినా ఇంకా నమోదు చేసుకున్నది కేవలం 17% మంది మాత్రమే ఉన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కూడా కేవలం 21% మంది మాత్రమే యువత నమోదు చేసుకున్నారని గణాంకాలు చెబుతున్నాయి. మొత్తానికి తక్కువ ఓటింగ్ శాతానికి కారణాల అన్వేషణతో పాటు ఓటింగ్ పెంచే యత్నాలపై కూడా ఈసీ ఫోకస్ పెట్టింది.